మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏ పని మీద వచ్చారో చెప్పండి. మీకు ఒక గుడ్ న్యూస్. మనల్ని అటాక్ చేసిన రౌడీలు దొరికారు. వాళ్ళని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. నిజంగా వాళ్ళు దొరికారా? లేదండి, మీతో సరదాగా చెప్తున్నాను. సర్లేండి, ముందు వాళ్ళు ఎలా దొరికారో చెప్పండి. ఎలాగైతేనే నేను వాళ్ళని పట్టుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మా కస్టడీలోనే ఉన్నారు. మీరు వాళ్ళని ఇంట్రోగేట్ చేశారా? నా స్టైల్లో చేశా. ఏమైనా చెప్పారా? వాళ్ళని ఎవరు పంపించారో తెలిసిందా? లేదండి, అయినా అంత ఈజీగా చెప్పేస్తే వాళ్ళు రౌడీలు ఎందుకు అవుతారు? మీరు ఇంకా హ్యాపీగా నిద్రపోండి. రేపు కోర్టు సెషన్ ఉంది కదా, మీరు ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటే అలసిపోతారు. అసలే మీకు ఆపోజిట్గా వాదిస్తుంది మా అత్తయ్య. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యాయం నా వైపు ఉందండి. దానికి తోడు సిన్సియర్ ఆఫీసర్ గౌతమ్ గారు కూడా ఉన్నారు. అవతల వైపు ఎవరున్నా నేనే గెలుస్తాను. నాకు తెలుసండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ గౌతమ్ గారు. మీరు నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. మీకోసం కాదు, మన కోసం. అయినా ఇందులో రిస్కే ఉంది. ఆమె పోలీస్ ఆఫీసర్. ఇదంతా నాకు మామూలే. మీకు తోడుగా ఉండడం నా బాధ్యత. అయినా నేనేదో పరాయివాడిని అయినట్టు రిస్క్ అది ఇది అంటారేంటి? మీరెవరు? మా అన్నయ్యకి మరదలు అంటే నాకు మీకోసం నేనెంత రిస్క్ అయినా తీసుకుంటాను. మీరు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. నొప్పి తగ్గిందా? అప్పుడే ఎలా తగ్గిపోతుంది? సారీ అండి, నా వల్లే మీకు. ప్లీజ్ ఝాన్సీ గారు, మీరు అలా ఫీల్ అవ్వకండి. తగ్గిపోతుందిలేండి. ఇదిగో, మీరు నా చెయ్యలా పట్టుకున్నారో లేదో కొంచెం నొప్పి తగ్గిపోయింది. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఊరుకోండి, నిజంగా మ్యాజిక్ ఉంటే గాయం అయినప్పుడే మాన్పించేదాన్ని. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. ఏంటి? ఏంటేంటి? నాతో ఏమైనా చెప్పాలా? లేదు. మరి ఇక్కడే ఉంటేను? అంటే నన్ను వెళ్ళిపోమంటున్నారా? అయ్యో లేదు, నేను పడుకోవాలి అంటున్నాను. సరే. గౌతమ్ గారు, ఏంటండి, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? సరే, త్వరగా చెప్పేయండి. గుడ్ నైట్. మీరు చెప్పాలనుకుంటున్నది ఇదే? అవును, మీరేమనుకున్నారు? ఏదైతే ఏంటండి, మనం ఎన్నో అనుకుంటాం. అన్నీ జరిగిపోతాయా ఏంటి? వెయిట్ చేయాలి కదా. దేనికోసం వెయిట్ చేయాలి? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను.
గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఝాన్సీ వచ్చిందా? రాలేదు మేడం. వస్తుందిలే, రాకుండా ఎక్కడికి పోతుంది? రావాలి, నాతో కోర్టులో వాదించాలి, ఓడిపోవాలి. మేడం, మనం కేసు గెలుస్తామంటారా? అంటే నువ్వేమనుకుంటున్నావు, గెలవరనే? మేడమే గెలుస్తారు. అందుకే కదా ఏరుకోరి మరి మీకు కేసు అప్పగించాను. మరి మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది? అంటే ఏదో మూలన చిన్న భయం ఉంటుంది కదా మేడం. ఆ మూలన ఉన్న భయాన్ని తీసి ఈ మూలన ఉన్న డస్ట్బిన్ లో పడేసే. మీకేం మీరు ఎన్నైనా అంటారు, తేడా వస్తే నావి 10 కోట్లు పోతాయి. మేడం, ఝాన్సీ వస్తుంది. ఏంటి ఝాన్సీ? ఫైల్ చాలా మందంగా ఉందే, గట్టిగా ప్రిపేర్ అయినట్టున్నావు. మరి మృణాలిని గారితో కదా వాదించబోయేది, ఆ మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పాను ఝాన్సీ, ఎందుకంటే గెలిచేది నేనే, ఓడిపోయేది నువ్వే. మేడం, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అయినా పర్లేదు మేడం, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఓటమిని కూడా స్వాగతిస్తానని. కానీ ఈ కేసు మాత్రం నేను ఓడిపోను మేడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోను. ఎందుకంటే ఇది మా బావ ఆత్మగౌరవానికి సంబంధించిన కేసు, నిజాయితీకి మారుపేరైన మా బావ పరువు ప్రతిష్టలకి సంబంధించిన కేసు. స్నేహం పేరుతో నమ్మక ద్రోహం చేసిన నీచులకి చెంప చెళ్ళు మరిపించేలా ఈ కేసు రాబోతోంది. నమస్తే మేడం, బాగున్నారా? మీరు బాగుండాలి మేడం, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం మేడం, సమయానికి ఆదుకున్నారు. రేయ్, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నారు? కాళ్ళు ఇరగొడతాను, నోరు మూసుకొని రండి. కలుద్దాం మేడం.